ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారిని ఏప్రిల్ 29వ తేదీన వీరిని అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుందో వీరిని ఆపడం ఎవరి తరం కాదు. కుంభస్థలం కొట్టబోతున్నారు కాబట్టి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రేమలో ఉన్నవారు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అలాగే కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అవి ఏ విధంగా ఎలా వస్తున్నాయి, అలాగే వీరి జీవితంలో ఎలాంటి ఆనందం రావాలి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి తెలుసుకోండి. కుంభరాశి వ్యక్తులారా, మీరు గత కొన్నేళ్లుగా చాలా కష్టపడుతున్నారు. వాటికి ఒక బ్రేక్ తీసుకోవాలని అనిపిస్తుందా? అయితే ఈ రాశి వారికి ఈ గ్రహం వల్ల వీరికి అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. కాబట్టి మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ రూపంలో రావడంతో మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. శని, ఓవర్ థింకింగ్, రాత్రుల్లో లేటు పడుకోవడం, అలాగే అలసట ఉండడం అన్నీ మీకు ఇబ్బంది పెడుతున్నాయా? అలాగే మీ కష్టానికి ఫలితం రావడానికి ప్రయత్నిస్తున్నారా? ఆర్థికంగా లాభాలు రావడానికి ఇలా చేస్తే సరిపోతుంది. కష్టజీవులు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ఉన్నంతలో ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో శ్రీరాముడు, ఈశ్వరుడు అంటే మరింత భక్తి ఉంటుంది. అలాగే వీరు ఎవ్వరిని అనవసరంగా మాట అనరు. అలాగే వీరి ముందర ఏదైనా అన్యాయం జరిగినట్లయితే అస్సలు ఊరుకోరు. వీరికే అన్యాయం జరుగుతున్నట్లు పోరాడుతారు. ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలి. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువగా ఉండకూడదు అని వీరి వ్యక్తిత్వం ఉంటుంది. అడేసతి శని చివరి దశలో ఉండడం వలన మీకు ఎలాంటి టాప్ పొజిషన్లో ఉండేటట్లు చూస్తాడు. అలాగే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం మారబోతుంది. ముఖ్యంగా శనీశ్వరుడు మారడం వలన మీకు అంతా మంచే జరుగుతుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో ఒక వ్యక్తి ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి మరియు ఆర్ అక్షరంతో మొదలైన వ్యక్తిలో మీకు చాలా సహాయం చేస్తారు. అందులో ఆర్థికంగా సహాయం చేయడంలో మీకున్న అప్పులు, బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేసేది ఏమిటంటే కొత్త పరిచయాలను ఎవరిని దూరం చేసుకోకండి. ఈ రోజు నుండి ఏప్రిల్ 29 నుండి మీ కెరీర్ ఏ విధంగా ఉంటుంది, మైండ్ ఎలా ఆలోచిస్తుంది, అలాగే వీరు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ప్రేమలో ఇబ్బందులు రావడంతో వీరు కాస్త డిసప్పాయింట్ అవుతారు. కానీ దానికి పరిష్కారం మాత్రం వెంటనే దొరుకుతుంది. కాబట్టి అది ఏ విధంగా ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరు ప్రేమలో కూడా నిజాయితీ పరులుగా ఉంటారు. ఒక్కసారి ప్రేమించారంటే చివరి వరకు వీరు ఆ ప్రేమను వదులుకోరు. దాంట్లో కష్ట నష్టాలు వచ్చినా కూడా వీరికి ప్రేమ చాలా ముఖ్యం. అలాగే కుంభరాశి వ్యక్తులు త్వరలోనే ప్రేమలో పడతారు. వీరు కాస్త అమాయకులుగా ఉంటారు. తెలివితేటలు అందరిలా ఉండవు. ఎందుకంటే వీరు అందరినీ పూర్తిగా నమ్ముతారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. అలాగే ప్రేమలో కూడా అలాగే నమ్ముతారు. కానీ కొంతమంది వ్యక్తులు మోసపోతారు. ప్రేమలో నిజాయితీగా వీరు ఉంటారు, కానీ ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అని ఎదుటి వాళ్ళు వీరి ప్రేమ అంత గొప్పగా ఉండదు. కాబట్టి కుంభరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పది. ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడ్డారంటే వారిని జీవితం మొత్తం గుండెల్లోనే పెట్టుకొని ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం వీరిది ఉంటుంది. కానీ
కాస్త ప్రేమలో మోసం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతరులు వీరి ప్రేమలా గొప్పగా ఉండదు కాబట్టి వీరిని ఉపయోగించుకొని వదిలేసుకునే వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎవరైనా ప్రేమించారంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి అధిపతి శనీశ్వరుడు. ఆయన కర్మదాత. మనం చేసే మంచి చెడు వారు ప్రభావం మనపై చూపిస్తారు. ఈ రాశి వారికి పెద్దగా కలలు, ఆశలు అవన్నీ చాలా ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రమే ఆ కలలు నెరవేరుతాయి. చాలామంది కుంభరాశి వ్యక్తులంటే కష్టజీవులే ఉంటారు. ఈ వ్యక్తులు ఏ విషయంలోనైనా తప్పు చేశారంటే అది వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా క్షమాపణ అడగడానికి అస్సలు వెనుకాడరు. అలాగే వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే కోపం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేరు. కాస్త గంభీరంగా కనిపిస్తారు. ఆ కోపం తట్టుకోవడానికి ఇంట్లో వ్యక్తులు కూడా చాలా భయపడతారు. అలాంటి కోపం వచ్చిందంటే అసలు కుంభరాశి వ్యక్తులు ఒక సింహంలా కనిపిస్తారు. కుంభరాశి వ్యక్తులలో మల్టీ స్పెషల్ టాలెంట్ ఉంటుంది. వీరు ఏ పనిలోనైనా ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందులో నెగ్గుతారు. కొన్నిసార్లు సంతాన విషయంలో చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు. అది వారి మంచి కోసమే అని ఆడుతారు. కానీ వారి మనసులో అబద్ధం ఆడానానని బాధపడతారు. ఇకపోతే ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోవడంతో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి అదృష్టం కూడా రాబోతుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆ ఇద్దరు వ్యక్తులు వీరికి సహాయం చేయడం వలన వీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. అలాగే ఏదైనా కొనుగోలు చేస్తారు. వీరికి సరియైన జోడి తులరాశి, మకర రాశి. కానీ తులారాశి వ్యక్తులతో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతారు. అలాగే మకర రాశి వ్యక్తితో చాలా ఆనందంగా ఉంటారు. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు. ముఖ్యంగా ఈ రాశి వారికి శనీశ్వరుడు, గురుడు, బుధుడు 3 చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలివితో ఆలోచిస్తారు. గురుబలం ఉండడం వలన వీరు దేనిలోనైనా సాధించగలుగుతారు. ఇక శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్తాడు కాబట్టి ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ 3 వీరికి అనుకూలంగా ఉండడంతో, గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరికి చాలా సంతోషం, ఆనందం, ప్రేమ అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాస్త ప్రేమలో ఇబ్బంది కనిపిస్తుంది. కానీ మీరు ఓపికతో, సహనంతో ఉన్నట్లయితే ఆ ప్రేమలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రేమలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే కొన్ని విషయాలలో వీరికి పనులు ఆలస్యం కావచ్చు. కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు సహనంతో ఉన్నట్లయితే మీ పని మీరు పూర్తి చేసుకుంటారు. ఆదాయం కోసం ప్రయత్నించినట్లయితే ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీకు ఆదాయం అనేది చేతికి అందుతుంది. లాభాలు అందుతాయి. అలాగే ఇక నుండి మీకు నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనిలోనైనా మీరు గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. శ్రద్ధ వహించినట్లయితే ఏ పని అయినా మీరు సక్సెస్ చేసి చూపిస్తారు. కాబట్టి ఈ రాశివారు ఈరోజు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. ముఖ్యంగా ప్రేమలో ఇబ్బందులు వస్తాయి. కానీ సహనంతో ఉండండి. లేదా మీ జీవితంలో తట్టుకోలేని ఇబ్బందులు వచ్చినట్లయితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి.